నమస్తే అండి. అయితే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే చేద్దామండి. ఎలా చేసుకోవాలో తక్కువ టైంలోనే అయిపోతుంది. మనకి చాలా పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఈ గోరుచిక్కుడుకాయలతో కర్రీ ఎలా చేసుకోవాలనేది ఏంటనేది అయితే ఇప్పుడు చూసేద్దామండి. ఇంత గ్రేవీగా చూడండి, అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దామండి. ఏమేం కావాలనేది. గోరుచిక్కుడుకాయలు కర్రీ కోసం అయితే గోరుచిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను. ఇవైతే ఇలా పక్కనున్న ఏసులు తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసుకోవాలండి. చేసుకున్నాక దీంట్లోకి మసాలా ఏం చేసుకోవాలో అన్నీ చూపిస్తాను. ముందుగా అయితే ఇలా మొత్తం ఇవన్నీ కూడా చేసేస్తాను. కొంచెమే చేశాను. మొత్తం అన్నీ ఇలా చేసేసాక ప్రాసెస్ ఏంటో చూద్దామండి. అయితే మసాలా కోసం అయితే 2 ఉల్లిపాయలు అయితే కోసుకు పెట్టుకున్నానండి. కొంచెం అంతా కొబ్బరి తీసుకున్నాను, కొంచెం అల్లం, ఇదైతే ధనియాలు జీలకర్ర పౌడరు, ఎల్లుల్లిపాయ తీసుకున్నాను. కొంచెం అంతా ఫ్రై చేసి మినపప్పు అయితే తీసుకున్నాను. మినపప్పు అయినా పల్లీలు అయినా ఏదో ఒక పొడి వేస్తే బాగుంటుందండి. ఇవన్నీ అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇవన్నీ మిక్సీ చేసి తీసుకొస్తాను. అయితే మసాలా అయితే మిక్సీ పట్టేసానండి. ఇదైతే రెడీ అయిపోయింది. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయలు, కొంచెం అంత కొబ్బరి, కొంచెం అంత మినపప్పు ఫ్రై చేసింది వేసి అయితే పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడైతే గ్యాస్ మీద బాండీ అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే బాండీ అయితే పెట్టేసుకున్నానండి. దీంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం ఆ చెమ్మ ఆరేక అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేసేస్తానండి. దీంట్లో అయితే ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నానండి. ఈ పచ్చిమిరపకాయలను అయితే ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడైతే దీంట్లోకి మసాలా అయితే వేసుకుందాం. ఫస్ట్గా అయితే కొంచెం కారం వేసుకుందాం. సరిపడా కారం అయితే వేసేస్తున్నానండి. ఆయిల్లో కొంచెం కారం ఫ్రై అయ్యాక వేస్తే మనకి గ్యాస్ అయి ఉండదండి. కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటే అది తేడా చేయదు. మసాలా అయితే వేసేస్తున్నానండి. మనం పెట్టుకున్న మసాలా అయితే వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీన్ని అంతా ఫ్రై చేసుకోవాలండి. మసాలా అంతా దీంట్లో పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు విషయం చెప్పనా, ఇదే ఫస్ట్ టైం నేను గోరుచిక్కుడుకాయ కర్రీ వండడం అండి. నాకు రాదు, ఎప్పుడు వండలేదు కూడా. మామూలు చిక్కుడుకాయలే వండుతాం కానీ గోరుచిక్కుడుకాయలు అయితే వండలేదండి. 4-5 వీడియోలు చూసి ఈరోజు ట్రై చేస్తున్నాం. బాగా వస్తే మళ్ళీ ట్రై చేస్తాం. ఇవంతా మగ్గే వరకు అయితే మగ్గనిచ్చుకోవాలండి మసాలా పేస్ట్ని అయితే. ఈ గోరుచిక్కుడుకాయలని అయితే కొంచెం ఉప్పు నీటిలో వేసి అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇవైతే వాటర్లో తీసేసుకుని ఒక సైడ్కి వేసేసుకుందాం. అప్పుడు మసాలా వేయకైతే కర్రీలో వేసుకుందాం. మసాలా అయితే రెడీ అయిపోతుందండి. కొబ్బరి వేసాం కదండి, కొబ్బరి వేస్తే ఏమవుతుందంటే అంటుకుంటుంది. అందుకని తొందరగా కొబ్బరి వేయడానికి ఇష్టపడను. మళ్ళీ ఇదంతా అట్టుకుపోతుంది, మాడిపోతుంది తొందరగా అనేసి. ఇప్పుడు ఈ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లోకి అయితే గోరుచిక్కుడుకాయలు అయితే వేసేసుకుందాం. అది మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఉప్పు నీళ్ళలో, అవి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాం కదండి. కొంచెం సమయం అయితే ఈ గోరుచిక్కుడుకాయలు అనేది మగ్గించుకోవాలండి. దీంట్లో గోరుచిక్కుడుకాయలు కూడా మొత్తం కొంచెం మెత్తగా అయ్యేటట్టు మగ్గించుకోవాలి. ఇదైతే మొత్తం మగ్గిపోయిందండి. కింద అయితే అద్దకపోతుంది. దీంట్లో అయితే వాటర్ అయితే వేసుకుందాం. ఇది మిక్సీ గిన్నెలో మసాలా రుబ్బాను కదండి, దాంట్లోంచి అయితే ఒక గ్లాసు వాటర్ అయితే వేసేస్తున్నాం. వాటర్ పెట్టేసుకుని అయితే మనం మగ్గించేసుకుందామండి. దీంట్లో వాటర్ అయితే వేసాం కదండి. సాల్ట్ వేయటం అయితే మర్చిపోయానండి. పసుపు కూడా వేయలేదు, మర్చిపోయాను. ఇప్పుడైతే దీనికి సరిపడా సాల్ట్, పసుపు అయితే వేస్తున్నాను.
దీంట్లో అయితే పసుపు సాల్ట్ అయితే వేసాం కదండి. ఇది కొంచెం ఇప్పుడు విజిల్ అయితే పెట్టేసుకుందామండి. 2 విజిల్స్ అయితే కుక్కర్ మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. కరెంట్ పోయిందండి, అందుకని కర్రీ అసలు కలర్ కనిపించట్లేదు. కానీ వీడియో అయితే మంచి కలరే ఉంది. బయట తీసుకొస్తే ఇది బాగానే ఉందండి. అది లోపల కరెంటు లేక మొత్తం చీకటిగా కనిపిస్తుంది. ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టేసుకున్నానండి. 2 విజిల్స్ అయితే రానిద్దాను. 2 విజిల్స్ అయ్యాక కర్రీ ఎలా ఉందో చూసేద్దామండి. విజిల్ అయితే వచ్చేసిందండి. ఇంకో విజిల్ అయితే రానిద్దాం. విజిల్స్ అయితే వచ్చేసిందండి. ఇదైతే గ్యాస్ అయితే ఆపేద్దాం. కుక్కర్ అయితే ఓపెన్ చేసేద్దామండి. కర్రీ అయితే ఎలా ఉందో చూద్దాం. కర్రీ అయితే ఉడికిపోయిందండి. అయితే మనకు కొంచెం దీంట్లో వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని అయితే మళ్ళీ ఒకసారి గ్యాస్ ఆన్ చేసుకుని అయితే ఉడికించుకుందాం. కుక్కర్ ఏది పెట్టినా కానీ లాస్ట్లో వాటర్ అనేది ఉండిపోతాయండి. అవి మళ్ళీ మనం గ్యాస్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన చూడండి ఆ వేడికి ఎలా ఉడుకుతుందో. అయితే గ్యాస్ అయితే ఆన్ చేసానండి. ఇదైతే దగ్గరికి అయ్యే వరకు కొంచెం ఉడికించుకుందాం. ఉప్పు అవి ఎలా ఉన్నాయో చూసి కొంచెం ఏదైనా తక్కువ ఉంటే వేసుకుందాం. మినపప్పు పేస్ట్ వేసాను కదా, అందుకే నల్లగా అక్కడక్కడ కనిపిస్తుంది కదా, అది మినపప్పు వేయడం వల్ల. కొంచెం దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడికించుకుందాం. దగ్గరికి అయిపోయింది కదండి. ఇలా ఉంటే గ్రేవీ కలుపుకోవడానికి బాగుంటుందండి. అయితే ఇలా ఉంచేస్తాను. మనకి కర్రీ అయితే ఎంతో టేస్టీ అయినా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.